హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో క్రెడిట్ కార్డ్స్ సంబంధించి రికవరీ ఏజెంట్స్ యొక్క కాల్స్ ఎలా బయటపడాలి అనే ఒక విషయం గురించి అయితే తెలుసుకున్నాము. ఈరోజు అయితే ఫ్రెండ్స్ మన వీడియోలో క్రెడిట్ కార్డ్స్ ఓవర్ డ్యూ అయిపోయి కట్టకుండా వదిలేసిన క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సెటిల్ చేసుకోవాలి, ఎలా యొక్క క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేసుకోవాలి అనే ఒక విషయం అయితే ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది జాబ్ చేస్తూ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకుంటారు. పరిమితికి మించి అయితే యొక్క కార్డ్స్ అయితే వాడడం వల్ల తిరిగి పే చేయలేని పరిస్థితుల్లో అలాగే వదిలేస్తుంటారు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ వాడేసి వదిలేసిన తర్వాత అది ఎటు పోదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా పే చేయవలసిందే. సో అలా పే చేయకుండా వదిలేసినట్లయితే ఫ్యూచర్లో మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది విపరీతంగా పడిపోతుంది. అంతేకాకుండా ఫర్దర్గా ఎటువంటి లోన్స్కు వెళ్ళడానికి అయితే ఎలిజిబిలిటీ ఉండదు. మనం ఎప్పుడైనా లోన్స్కి అప్లై చేసినప్పుడు రిటర్న్ ఆఫ్ అనేది నోటీస్ అయితే వస్తుంది. ఆ విధంగా రిటర్న్ ఆఫ్ అయితే ఎప్పుడైతే వస్తుందో ఎటువంటి లోన్ అయితే మనకు శాంక్షన్ కావడం జరగదు. సో అలా రిటర్న్ ఆఫ్ రాకుండా ఎలా మనం క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకుందాం. చాలామంది అయితే తెలియక తికమక పడుతూ ఉంటారు. ఆ క్రెడిట్ కార్డ్స్ అనేది ఎలా చేయాలి, అది ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ లాట్ ఆఫ్గా పెద్ద మొత్తంలో అయితే అయిపోతుంది. అది పే చేయలేక చాలామంది అలాగే వదిలేస్తుంటారు. ఇక్కడే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అలా వదిలేయడం వల్ల అనేది ఇప్పటికీ పోదు. ఏదో విధంగా దాని ఇంపాక్ట్ అయితే మనకి ఉంటుంది. సెటిల్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఎలా సెటిల్ చేసుకోవాలనే విషయం అయితే తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మొదట ఎటువంటి పక్షంలో మనం ఆ యొక్క కార్డ్ అనేది పే చేయకుండా వదిలేసాము అనేది క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఇంత మొత్తానికి గాను ఇంత అమౌంట్కి నేను ఇంతైతే పే చేయగలుగుతాను అనేది వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. మన దగ్గర ఎంత అమౌంట్ అయితే మనం పే చేయగలుగుతామో అంత అమౌంట్కే మీరు వాళ్ళకి రిక్వెస్ట్ అయితే చేయండి. యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదు అంటే తమ అమౌంట్కి అయితే వాళ్ళు మనకి సెటిల్మెంట్ అమౌంట్ చెప్పడం జరుగుతుంది. అది కూడా ఒకే టైంలో కానీ లేకపోతే 2 టైమ్స్ ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేసి ఇంకా క్రెడిట్ కార్డ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొట్టమొదటగా కాల్స్లో పే చేయండి, ఇంత అమౌంట్కి మీకు పే చేస్తే సెటిల్ అవుతుంది అంటే మీరు గుడ్డిగా అయితే ఆ యొక్క అమౌంట్ పే చేయకూడదు. ఫ్రెండ్స్, క్లియర్గా బ్యాంకర్స్తో మాట్లాడి ఎంత అమౌంట్కి అయితే సెటిల్ అవుతుందో అంత అమౌంట్ అనేది మన మెయిల్ ఐడికి సెటిల్మెంట్ లెటర్ అనేది పంపమని అడగండి. మన మెయిల్కి అయితే సెటిల్మెంట్ లెటర్ అయితే పంపడం జరుగుతుంది. అది 1 టైం సెటిల్మెంటా లేకపోతే 2 ఈఎంఐస్లో అది పే చేయాలా అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనకి ఆ సెటిల్మెంట్ లెటర్ మన మెయిల్ ఐడికి వస్తుందో అది పూర్తిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చదివి టోటల్ డ్యూకి ఇంత అమౌంట్కి మీకు మీ యొక్క ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీకు సెటిల్ చేస్తున్నామని క్లియర్గా చదివిన తర్వాత అప్పుడు ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ అయితే క్లియర్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే పూర్తిగా అయితే ఇప్పుడు వదిలేయద్దు. ఫర్దర్గా ఎటువంటి లోన్స్ అయితే రావు. ఆ విధంగా సెటిల్మెంట్ అనేది మన మెయిల్కి వచ్చిన తర్వాతే అమౌంట్ పే చేయడం వల్ల ఆ క్రెడిట్ కార్డ్ అనేది క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇటువంటి మంచి ఉపయోగకరమైన వీడియోలు అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఎవ్వరూ కూడా ఇటువంటి క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ ఇబ్బంది పడి భయపడి ఇటువంటి అఘాయిత్యాలు అయితే చేసుకోవద్దు. ఎవరు కూడా చాలా సింపుల్గా
ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే ఇక వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.